రాబిన్హుడ్ ఆర్మీ సేవలు విస్తృతం కావాలని శ్రీకాకుళం రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు సోమవారం అన్నారు. స్థానిక వైష్ణవ వీధికి చెందిన ఎల్లమిల్లి పద్మ కుమార్తె ఎల్లమిల్లి లిఖిత వయసు 14 సంవత్సరాలు. చిన్ననాటి నుండి పోలియో లక్షణాలతో నడవలేని పరిస్థితి. తండ్రి కూడా కొన్ని సంవత్సరాల క్రితం చనిపోగా ఇళ్లలో పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ నడవలేని కుమార్తెకు అండగా నిలుస్తుంది. కుమార్తె పెద్దదవుతున్న కొలది భారం ఎక్కువ అవుతుంది. అందులోనూ ఆమె పూర్తిగా నడవలేని స్థితి. విషయం తెలుసుకున్న శ్రీకాకుళం రాబిన్హుడ్ ఆర్మీ సంస్థ సభ్యుడు నంది ఉమాశంకర్ విశాఖపట్నం రాబిన్హుడ్ ఆర్మీ సంస్థ సభ్యులతో మాట్లాడి వారందించిన సహకారంతో శ్రీకాకుళం ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా సోమవారం అందించారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన ఎల్లమిల్లి లిఖితకు అండగా నిలవటం హర్షణీయమని, రాబిన్హుడ్ ఆర్మీ సంస్థ అధ్యక్షురాలు మాడుగుల రేణుక, మాడుగుల హరికృష్ణతో పాటు ఇతర సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే జిల్లాలో ఎవరికైనా చక్రాల కుర్చీ అవసరం అనుకుంటే సంప్రదించవచ్చునన్నారు. పూర్తి వివరాలకు ఫోన్ నెంబర్ 9701698408 ను సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు ఉర్లం శివతేజ, రెడ్ క్రాస్ ఏవో అనంతపల్లి నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ పాప వైష్ణవి వీధికి చెందిన అమ్మాయి, శ్రీకాకుళం వైష్ణవి వీధిలో ఈ పాప పేరు లిఖిత అనే పాప. చిన్నతనం నుంచి, పుట్టినప్పటి నుంచి అంగవైకల్యంతో బాధపడుతూ ఉన్నది. అంగవైకల్యంతో బాధపడుతూ వైష్ణవి వీధి నుంచి ఒక చాలా పేదవాళ్ళు, చాలా కాలం నుంచి వారికి ఒక వీల్ చైర్ కావాలనే, ఆ అమ్మాయికి వీల్ చైర్ మీద ఎక్కడైనా బయటికి పట్టుకెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, దేనికి వెళ్ళాలన్నా కావాలని వెంటనే రాబిన్హుడ్ ఆర్మీ దానిలో మా యొక్క ఉమాశంకర్ కూడా, మా యొక్క అసిస్టెంట్ పిఆర్ఓ ఉమాశంకర్ కూడా దానిలో మెంబరు. ఆ మెంబరు వాళ్ళ మిగతా మెంబర్స్తో కమిటీలో చెప్పగా ఒక 2 వీల్ చైర్స్ వాళ్ళు మన రెడ్ క్రాస్ ద్వారా పంపించి వాళ్ళకి ఇవ్వడానికి కోరుకున్నారు. ఈమె లిఖిత అనే అమ్మాయి చిన్నప్పటి నుంచి అంగవైకల్యంతో ఉంది. మాటలు కూడా పూర్తిగా రావు. ఆ తల్లి బాధపడుతూ ఉంటే వెంటనే మా ఉమాశంకర్ చూసి వెంటనే వారికి ఒక వీల్ చైర్ ఇవ్వాలని ఒక తలంపుతో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే రాబిన్హుడ్ వాళ్ళ మేనేజ్మెంట్ వారికి కూడా, మేనేజింగ్ కమిటీ వారికి కూడా ఇవాళ వాళ్ళకి శుభాభినందనాలు. వారికి తప్పకుండా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు వారికి హర్షం వెలుగుస్తూ, ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా వారికి మరొక్కసారి హర్షం వెలుగుస్తూ వారికి దీవెనలు చేయిస్తారు.